నడకను మీ శరీరానికి ప్రతిరోజు మీరిచ్చే కానుకగా భావించండి. క్రమం తప్పకుండా కనీసం 7,000 అడుగులు నడవండి. నడకను ఆస్వాదిస్తూ పూర్తి చేయాలి తప్ప భారంగానో చేయక తప్పని పనిగానో భావించకండి. ఈ అలవాటును కొనసాగించడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. మనసు తేలిక పడుతుంది. వి మోహన్, వైద్య నిపుణులు. వృత్తి జీవితంలో రాణించాలంటే అన్ని ఇట్టే నేర్చేసుకునే మేధస్సు ఒక్కటే సరిపోదు. ముందు చూపుతో కూడిన జ్ఞానం ముఖ్యము. అంటే ఏ పరిస్థితుల్లో ఎవరితో ఎలా వ్యవహరించాలి, పురోగతి కోసం ఎలాంటి సవాళ్లను స్వీకరించాలి, వేటిని విస్మరించాలనేది తెలిసి ఉండటం, సందర్భానుసారం సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం కలిగి ఉండటం. మేధస్సు అనేది ప్రస్తుతం యంత్రాలకు సాధ్యమవుతుంది, కానీ జ్ఞానం ఎప్పటికీ మనుషులకే ప్రత్యేకం. రాధికా గుప్తా, ఎంటర్‌ప్రెన్యూర్. జీవితంలో మీరు ఒక్కో మెట్టు ఎక్కే కొద్దీ మీ నుంచి కొన్ని దూరం అవుతుంటాయి. మీ అలవాట్లు, స్నేహాలు, ఇంకా చెప్పాలంటే ఒకప్పటి మిమ్మల్ని కూడా మీరు కోల్పోతారు. అయితే ఇవేవీ మీకు జరిగిన నష్టాలు కావు, మీ ఎదుగుదలకు ప్రతీకలు. నిత్యశ్రీ, కంటెంట్ క్రియేటర్. క్రికెట్ మ్యాచ్లో హైలైట్స్ అన్నీ బౌండరీ షాట్లే కనిపిస్తాయి. కానీ పూర్తి మ్యాచ్ చూసినప్పుడు బౌండరీల కన్నా బ్యాటర్ స్కోర్ చేయని బంతులే ఎక్కువ విషయం తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇతరులు పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు కూడా హైలైట్స్ లాంటివే. వాటిని చూసి మీరు జీవితంలో వెనుకబడినట్లు భావించి చింతించకండి. వారి జీవితాల్లోనూ సమస్యలు, వైఫల్యాలు ఉంటాయని తెలుసుకోండి. మీ జీవితంపై మాత్రమే దృష్టి పెట్టండి. శరణ్ శ్రీవత్స, ఎంటర్‌ప్రెన్యూర్. జ్ఞానం అనేది ఎవరికి ఉన్న పలానా ఒక్క రోజులో రాదు. రోజు వివిధ మార్గాల ద్వారా, స్వీయ, ఇతరుల అనుభవాల ద్వారా తెలుసుకునే సమాచారాన్ని మెదడు ప్రాసెస్ చేసి మనిషి మేధను తీర్చిదిద్దుతుంది. మనం చేయాల్సిందల్లా మనసును తెరిచి ఉంచుకోవడం, భిన్నాభిప్రాయాలను స్వాగతించడం. పిఎం భార్గవ, శాస్త్రవేత్త.